నీ కడుపులో పుట్టిన పిల్లలే ఇటువంటి కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నారు. ఏమనిపిస్తుందో తల్లిగా మీకు? నాకా నా భర్తను కొట్టిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకు శిక్షించాలి. మేము నా భర్త చచ్చిపోయినా వాళ్ళని కూడా చంపాలి. నీ కూతుర్లు నీ అల్లులే కదా? నా కూతుర్లు నా అల్లురు నా బిడ్డలు, నా కూతుర్లు నా అల్లురు నా బిడ్డలు కనకడి స్వరూప కనకడి. అయితే ఏం చేయాలి వాళ్ళని? ఎటువంటి శిక్ష వేయాలి వాళ్ళకి? శిక్ష సార్ ఖచ్చితంగా ఊరి శిక్ష చేయాలి. వాళ్ళ ఊళ్ళకి రానియద్దు. వాళ్ళ వెనక ఊళ్ళకి వస్తే మళ్ళా మమ్మల్ని ఉంచారు, మా అమ్మటలు ఉంచారు. అందువల్ల వాళ్ళ వెనకాల 20 మంది ఉన్నారు. ఆ 20 మందిని ఏం చేస్తారు కానీ మీ కుటుంబాల్లో చేయాలి. నువ్వు ఇంత తల్లిగా అంత అనుకోవద్దు సార్, మీరు తప్పకుండా చేయాలి. నన్ను ఆ భర్త రొట్టె గొడ్డల్లో తీసుకొని ఆ బంగారంగా నరికారు. నిన్న ఏమనిపిస్తుంది? మీ కడుపున పుట్టిన ఇట్లా పనిచేస్తుంటే ఏమనిపిస్తుందో తల్లిగా మీకు? నాకేమనిపిస్తుంది అంటే నేను ముండ మూసినట్టు వాళ్ళు పోయాలి, వాళ్ళు చావాలి, వాళ్ళు ఊళ్ళకి రావద్దు. నేను తలుచుకోలేదు. అది ఇంకో విషయం ఏంటంటే, అందరూ ఆ రోజు నాన్నగారిని అక్కడ కొట్టిన రోజు అదే కొట్టే వ్యక్తులు కూడా ఏమన్నారంటే, ఈయన ఒక్కనే కొట్టించి పెట్టట్లేదు మేము, ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయనతో పాటు మెయిన్ గా ఉన్న ఏది నా భర్త అంటే ఆయన 4వ అల్లుడు, మా నాన్నగారు 4వ అల్లుడు, వాడిని కూడా మేము వదిలిపెట్టాము. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నెక్స్ట్ చంపేది మేము వాడినే. వానితో పాటు ఆయన వెనకాల ఉన్న వ్యక్తులను కూడా మెయిన్ నాయకుల్ని కూడా మేము తీసేస్తాం. వాడిని మేము ఇంతతో నిన్ను ఇచ్చిపెట్టి నేను చంపినా కూడా వదిలిపెట్టాను రా మేము, నీతో పాటు ఉన్న నీ అల్లుడిని మిగతా నీ క్యాండిడేట్ల వ్యక్తులను కూడా మేము చంపని తీసిపెట్టామనే మాట అన్నాడంట సార్. అక్కడ వీళ్ళు అన్నారనే విషయం అక్కడ ఉన్న వ్యక్తి, చూసిన వ్యక్తి మాకు ఆ మాట చెప్పిండు. వాస్తవానికి కూడా ఇంతమంది కూడా కొట్టిన దాంట్లో ఆ రోజు కూడా కొట్టడానికి చంపడానికి చేసిరా సార్. అందుకే ఈ విషయం మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మిగతా వ్యక్తులను కూడా ఇదే పరిస్థితి తెస్తారేమో మాకు. ఎంతకాలం నడుస్తుందమ్మా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, ఈ గొడవలు? ఎన్ని రోజుల నుంచి అంటే సార్ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్. దగ్గర 3 సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాల లోపు ఎమ్మెల్యే గారు గెలవగా సార్. మాకు గెలవక ముందు 2 సంవత్సరాలు మాకు టార్చర్ చూపించిండు నాన్నగారి మీద. ఆ తర్వాత మా సామ్యాలను వచ్చిన తర్వాత మాత్రం మాకు మనశ్శాంతి అనేది వచ్చింది. మాకు గొడవలు కూడా లేవు, ఉన్నా కూడా మాకు హామీగా మాకు సామ్యాలు అన్నాడు అనే ధైర్యం మాకు వచ్చింది. అందులో ఆ తర్వాత కూడా ఆ సామ్యాలన్న ఉన్నంత కూడా ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చి ఇంత ఘోరం జరుగుద్దని మేము ఒక రోజు అనుకోలేదు సార్. ఎందుకంటే మాకు వచ్చిండు కదా ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచి తగ్గిపోయినాయి కాబట్టి మంచిగానే ఉన్నారు, మా నాన్నగారికి ఏది కాదు, మిగతా జనానికి గొడవలు రావు అనే ఉద్దేశం మేము నమ్మినాము. కాకపోతే వాడు నమ్మించి ఇంత మోసంగా నాన్నతో పాటు ఒక్కరు ఏ రోజు కూడా మీటింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఊర్లో సంబంధించిన మ్యాటర్ మాట్లాడడానికి వెళ్తే నాన్నతో పాటు నాన్న వెంబడున్న జనం అందరూ కూడా నాన్న ఎన్నడూ వదలలేదు. వాళ్ళు నాన్నతో పాటు నాన్న ఒక్కడు బయటకు వెళ్తుండే తాతయ్య మేము వస్తాం, అన్న మేము వస్తాం, మామయ్య మేము వస్తాం అని ప్రతి ఒక్కరు నాన్న తీసుకొని పోయిన తప్ప నాన్న ఒంటరిగా వాళ్ళు ఎన్నడూ పంపించలేదు. ఇది పర్సనల్ గా నాన్న రోజు వెళ్ళినట్టుగానే ఆ రోజు కూడా చలకాడికి వెళ్ళి వస్తాను అన్న ఉద్దేశంతో ఒక్కడే వెళ్ళిండు. ఆ ఒక్కడే కనుక వెళ్ళకుండా నాన్న ఉన్న జనం అంతా కూడా ఆ రోజు వెళ్ళుంటే నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఆ జనం లేకనే నాన్న ఒంటరి ఉన్న చూసే వాళ్ళు చేసారు కాబట్టి ఇది జరిగింది. లేకపోతే మా మనుషులు కనుక ఉంటే మా నాన్నకు ఏమీ జరగకపోవు.